నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఎప్పటికప్పుడు స్వామి దయను మనం పదే పదే తలుచుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఈ సమయంలో మనం ఈ సత్సంగం ఇలా నిర్వహించుకోవటం అనేది ఆయన దయగా భావిస్తున్నాము. అట్లాగే ఈరోజు రామన్న గారి పల్లె నుంచి కలువాయి నుంచి కొందరు స్వామి భక్తులను పరిచయం చేసుకుంటున్నాము. ఈ రామన్న గారి పల్లె వ్యక్తి వచ్చి కాలిచప్పిడి రమణయ్య. ఈయన వీరి తండ్రి తాత వీళ్ళందరూ స్వామితో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సమస్యలు అడగటము, వాళ్ళకి స్వామి ఎన్నో విషయాలు చెప్పటం జరిగింది. అట్లాగే ఈ దుగ్గిరెడ్డి వెంకరెడ్డి కూడా కలువ అయ్యింది. ఆయన చిన్న వయసులో స్వామిని చూసాన్ని వాళ్ళ పెద్దవాళ్ళు స్వామిని వాళ్ళ ఇళ్ళు కట్టుకోవటం, పొలం దగ్గర అవన్నీ అడిగిన విషయాలన్నీ చెప్పారని మనతో పంచుకున్నారు. ఈ కాలిచప్పిడి రమణయ్య వాళ్ళ చిన్నాయనకి పెళ్లి విషయమై స్వామిని అడిగితే కొంతకాలం ఆగి చేయకూడదయ్యా అని అన్నాడు స్వామి. ఆ తర్వాత 1 సంవత్సరం లోపల మా చిన్నాయన చనిపోయాడు అని చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఊర్లో చెరువు దగ్గర వాళ్ళు వరి సాగు చేస్తుంటే ఆ వర్షాలు లేక ఆ వరంతా ఎండిపోతుందని వాళ్ళు కోసి పశువులు కేసేసుకుంటా వాళ్ళు కొయ్యబోతూ ఉన్నారు. ఆ సమయానికి ఆ దారిని పోతున్న స్వామి చూసి అయ్యా కొయ్యొద్దయ్యా వాన వస్తుందయ్యా అని అంటారు. నమ్మిన వాళ్ళు మాత్రం ఉంచుకున్నారు, మిగతా వాళ్ళు కోసేశారు కొందరు. ఆ రాత్రి వర్షం పడి చెరువు నిండటం, వాళ్ళ పంటలు బాగా పండటం జరిగిందని చెప్పారు. అట్లాగే ఆ వరికుంటపాడుకి పడవలో పోయేటప్పుడు స్వామిని పడవ వాళ్ళు వద్దంటే స్వామి అవతల ఒడ్డును కనిపించాడని, అంటే వీళ్ళకన్నా ముందే స్వామి అవతల చేరున్నాడని, అట్లా ఎన్నో విషయాలు వాళ్ళు మనతో పంచుకున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. నమస్కారం. స్వామి భక్తుల సత్సంగం తనదైన రీతిలో మనల్ని నడిపిస్తున్న ఈ శుభవేళ మీ అందరికీ నమస్కారం. ఈరోజు అతిథి తనంత తానుగా వచ్చి మనకు విషయం అందించిన వారు, అదేవిధంగా ఎందరో స్వచ్ఛందంగా సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఇకపోతే కొంచెం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే కొన్ని విషయాలు మనసుకు స్ఫురిస్తున్నాయి. ఒకటి ఏమిటంటే, మన చుట్టూ ఉండే పరిస్థితులు ఏమాత్రం అసలు ఊహకందనంత రీతిలో ఉంటే, ఒక్క మాటలో చెప్పుకున్నట్టయితే మనం చూసినా, మనం ఎరిగినా, మనం చదివినా మానవ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎక్కడా మనం చదవలేదు, వినలేదు, ఊహించను కూడా లేదు. ఏంటంటే కేవలం ఒక వ్యాధి రావడం, అది ప్రమాదకరంగా ఉండటమే కాదు, ప్రతి వ్యక్తి దాదాపు మృత్యుభీతితో భయపడటం, అది చాలా విష పరిణామం కదా. ఏ క్షణానికి ఎవరిని కబలిస్తుందో అనే భయంతో మనిషి జీవిస్తున్నాడు. పెద్దలు, ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు వీళ్ళంతా యథోచితంగా వాళ్లకు తెలిసినంత వరకు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఎంత శ్రమించినా మనుషుల్లో మాత్రం ఆ భయం పోవటం లేదు. ఇటువంటి సమయాన్ని చూసినప్పుడు మనకి ఈ సమయంలోనే మానవజాతికి భరోసా ఇవ్వగల మహాత్ముల అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తుంది. ఎట్లా అంటే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారుట. ఏమని? నెల్లూరు నేల వరదల వల్ల ప్రమాదకరంగా అయి నెల్లూరు మొత్తం మునిగిపోతుందని ఎప్పుడు. ఆ తర్వాత వెంకయ్య స్వామి దానికి ఒక ముక్తాయింపు చెప్పారు. ఏమని? అట్లా ఏం జరగబోవటం లేదు, రాబోయే 200 సంవత్సరాల పాటు నెల్లూరు నగరం సుభిక్షంగా ఉంటుంది. ఎందువల్ల స్వామి అని అడిగారు. అయ్యా, మన గుండాల వల్ల, నిరంతరం వెలిగించిన అగ్నిహోత్రం వల్ల, తపస్సు వల్ల అని దాని భావం.
ఇప్పుడు మనం గనక చూసినట్టయితే నెల్లూరులో అటువంటి భయోత్పాతం కలిగే అవకాశమే లేదు. అంటే మహనీయుల ఆశీర్వాదాలు అలా ఉంటాయన్నమాట. సరే, అంతేకాదు, ప్రపంచంలో ఎవ్వరూ ఊహించని ప్రమాదాలకు, ఆపదలకు, ఇట్లాంటి వాటికి ప్రత్యేకమైనటువంటి పరిష్కారం చూపించిన వాళ్ళలో వెంకయ్య స్వామి ఒకరున్నారు. అంటే వాళ్ళ జీవితం ముగిసిపోద్ది అన్న వాళ్ళను అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ జీవితంలో వసంతోదయం అవుతున్నట్టు వాళ్ళకి బిడ్డలు పుట్టం, వాళ్ళు ఎదిగి ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం. నిజంగా మనకు స్వామి భక్తులలో కేశవ చౌదరి అనే ఒక యువకుడు ఉన్నాడు. ఆయన తలుచుకున్నప్పుడు, ఆయన కలిసినప్పుడు నాకు భలే ఆనందంగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళమ్మ అనారోగ్యంతో, ఆ తల్లి మనకు ఆత్మీయురాలు, వెళ్ళిందన్నమాట. స్వామి దగ్గరకు పక్కింటి ఆవిడ తీసుకెళ్ళింది. చూసి అయ్యో బాగా దెబ్బతినదే అని స్వామి అనుగ్రహించి ఆశీర్వదించి, ఆవిడకు అనుమానం వచ్చింది ఈవిడ అసలు బతుకుతుందా అని. అప్పుడు అడిగింది, స్వామి ఏం పరిస్థితి ఏంటని. ఏముందమ్మా, తిరిగిపోయేప్పుడు ఆ కలువై సారవ కాడ పిల్లవాడిని ఒక సంకలో వేసుకుపోమ్మను అని మాట్లాడారు ఆయన. ఇంత జరిగింది ఏంది, ఇంటికి వెళ్ళడం, ఆరోగ్యం సంపూర్ణంగా చేకూరడం, ఆమె తల్లి కావటం, కేశవ్ పుట్టడం, ఎంత అద్భుతమో కదా. స్వామి ఆశీస్సుకు ఇట్లాంటి గుర్తులు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచాన్ని కట్టి కుదుపుతున్న ఇట్లాంటి మహమ్మారుల పరిష్కారం కూడా మహాత్ముల ఆశీర్వాదంలో ఉంటుంది. అంటే మనం ప్రయత్నాలు చేయకూడదని కాదు, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాంతోపాటు మహనీయులకు సంబంధించిన శుభ ఆశీర్వచనాలు మనకెంతో అవసరం. ఆ విధంగా మనందరం స్వామి పాదాలను ఆశ్రయించి సర్వమానవాళికి మేలు జరగాలి. ఈ ఆరోగ్య సమస్య నుంచి, ప్రమాదకరమైనటువంటి ఈ విషమ పరిస్థితి నుంచి సమస్త మానవాళి బాగుపడాలి అని మనం ప్రార్థించవలసిన సందర్భం ఇది. అదేవిధంగా ఎన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయో అన్నీ తీసుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే జీవితం గొప్పది. ఆ జీవితాన్ని సంస్కరించుకొని సముద్ధరించుకోవాల్సిన సమయం ఇది. అదేవిధంగా మీలో ఎవరైనా వైద్యం తెలిసిన వారు కనుక ఉంటే స్వచ్ఛందంగా సాధ్యమైనంత సేవ చేయండి. భగవంతుడు సంతోషిస్తాడు, మహాత్ములు సంతోషిస్తారు, వెంకయ్య స్వామి సంతోషిస్తాడు. కాబట్టి భయంతో ఉండే మనిషికి ఓదార్పు చెప్పడం అనేది ఒక పరమాద్భుతమైనటువంటి సేవ, భగవంతుడు సంతోషపడే ప్రీతికరమైన అంశం. కాబట్టి మనం వెంకయ్య స్వామిని కానీ తలుచుకుంటూ వస్తే మృత్యువు అంచుకెళ్ళి వెనక్కి వచ్చిన వారు ఎందరో ఆ విషయాన్ని ఆయన ఎంతో ముందుగా సూచించి ఆ తర్వాత కాపాడిన సందర్భాలు కూడా ఎన్నో. సర్వ సంభవాలు మహాత్ములకు తెలిసి జరుగుతాయనడానికి ఇది గుర్తు. కాబట్టి మన ఘనత కాదు కానీ మహనీయుల ఆశీర్వాదపు శక్తి, సామర్థ్యము మనకెప్పుడు తోడుండి నడిపిస్తున్నాయన్నది నిజం. కాబట్టి మనమందరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సాటివారికి సాధ్యమైనంత వరకు మేలు జరిగేలాగా కృషి చేయవలసిన సందర్భం ఇది. చాలామంది జీవితాలు బాగా ప్రభావితమైన రోజులు ఇవి. అందుకని మనకి ఏది ఉన్నదో, మనకు పోను ఆహారం ఉందనుకోండి, సాటి వారికి ఆహారం పెట్టు. నీ అవసరానికి మించిన వస్త్రాలు నీకుంటే పక్క వాళ్ళ గుడ్డలు లేని వారికి. అదేవిధంగా ఎవరికి ఏ రీతిలో నువ్వు ఉపయోగపడగలిగితే అది వారిని కాపాడుతుందో మేలు చేస్తుందో అది విస్మరించకుండా ఇవ్వమని చెప్పి ధర్మము స్వామి మాట. కాబట్టి మనం ఆ రీతిలో కృషి చేద్దాం. అందుకని ప్రస్తుతం మనం స్వామి భక్తులమైన మనం, సాయి భక్తులమైన మనం, ఆధ్యాత్మికతను నమ్మే మనం భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకొని
సర్వమానవాళి హితాన్ని కోరుతూ సాధ్యమైనంతగా అందరూ బాగుండాలని కోరుకోవటమే కాదు, మనవంతు కృషి చేయవలసిన సందర్భం ఇది. ఆ విధంగా ప్రయత్నిస్తాం. ఈ సత్సంగం యొక్క ప్రధాన ఉద్దేశం అటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేయటం. ఖచ్చితంగా బాబాని, మహాత్ములను నమ్ముకున్నటువంటి వారు వారి దయతో తప్పకుండా ఉత్తమంగా జీవించగలరు. ఆ విధంగా మనం సాగిపోదాం. అందుకని శనివారం సత్సంగం రాబోయే ఎన్ని వారాలైనా సరే స్వామి దయతో కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకని? అది నిర్వహిస్తుంది, నడుపుకుంటుంది స్వామి కనుక. మీలో ఉండే స్వామికి నమస్కారం. సత్సంగాన్ని అవతరించండి, పాల్గొనండి.